గాడిద ఒక్కటే. ఈరోజు మన అంశం అదే. అపవాదికి అవసరమైన గాడిదలు 7, దేవునికి అవసరమైన గాడిద ఒక్కటే. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారైన ప్రభువు, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయనగో. తన ప్రభువా, మా జీవితంలో మా బ్రతుకుల్లో తన ప్రభువా గాడిద వంటి జీవితంలో కలిగి విలువలేని జీవితంలో కలిగి తన ప్రభువు జీవించినప్పుడు విలువైన దేవుడు మా మధ్యకు వచ్చి మమ్మల్ని పిలుచుకుని మీ విలువనిచ్చావు తన ప్రభువా. ఏ విలువ లేని మాకు విలువనిచ్చావు తన ప్రభువా. నేను ఏ యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చావు తన ప్రభువా. ఏ అర్హత లేని మాకు అర్హత ఇచ్చావు తన ప్రభువా. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. మరిగా తన ప్రభువా, మీకు అవసరమైన గాడిద ఒక్కటే అని, అపవాదికి కావాల్సిన గాడిదలు 7 అని, ఆ 7 గాడిదలు ఏ రీతిగా ఉంటాయో మీకు కావాల్సిన గాడిద ఏ రీతిగా ఉంటుందో తన ప్రభువా. గాడిద అంటే లోకంలో విలువలేందంటే తన ప్రభువా, మరి మీరు జ్ఞాపకం చేస్తున్నారు కనుక మా బ్రతుకులు ఏ స్థితిలో ఉన్నాయో, అపవాదికి అవసరమైన గాడిదలుగా ఉన్నామా, నీకు అవసరమైన ఒక్క గాడిద వలె ఉన్నామా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, సంఘాన్ని బలపరచండి. వారి భక్తి ఏ రీతిగా ఉందో, వాళ్ళ విశ్వాసం ఏ రీతిగా ఉందో ప్రభువా, నీ ఎడల వారి ప్రేమ ఏ రీతిగా ఉందో మాట్లాడి బలపరచమని, నాతో కూడా మాట్లాడి నన్ను బలపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసును నొచ్చుకునే మనసు తీసివేసి, వాక్యంలో తన ప్రభువా హృదయంలో తిన్నగా మీ వైపు చూసి తీసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించే మనసులు దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చక్కని మాటని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అపవాదికి అవసరమైన గాడిదలు 7 ఉన్నాయట. ఆ 7 వారంలో జరిగే 7 వారాలకి ఇంకా వాటిని విడిచిపెట్టడం వాడుకుంటాడు. మనకు అవసరమైన వస్తువును మనం బజార్లోకి వెళ్ళి ఎలా తెచ్చుకుంటామో వాడుకుంటామో, మనకు అవసరమైన వ్యక్తులు మన స్నేహితులుగా చేసుకుని మనం ఎలా ఉపయోగించుకుంటామో, అలాగే అపవాది సంబంధమైనటువంటి విశ్వాసులైనటువంటి అవిశ్వాసులను విశ్వాసులుగా జీవించి మరలా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి అపవాది చేత బంధింపబడిన వారిని ఏ రీతిగా వాడుకుంటాడో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, ఆ గాడిదలు అంటే లోక సంబంధమైన అన్యజనులు అనుకోవడానికి వీల్లేదు. దేవుని ఎదుకు వచ్చిన వారే అపవాది వశంలో పడి ఆ 7 దినాలు అతనికి వశంలో పడి బంధింపబడి అతని కార్యములు జరిగిస్తున్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దీనిలో మొట్టమొదటి గాడిద ఏ గాడిదంట? బంధించబడిన గాడిద. అపవాదికి అవసరమైన గాడిద ఏంటంట? బంధించబడిన గాడిదటండి. దేనితో బంధించబడింది? లోకముతో, శరీరముతో, శరీరాశతో, ఏమండి లోకాశతో బంధించబడిన గాడిద అపవాదికి అవసరమైందంట. ఏమండి, ఏ గాడిద అవసరమైందంట? ఏమ్మా, మీరు నా వైపు చూడాలి, బైబిల్ చదవాలి, మీరు నా వైపు చూడాలి, మాటలు వినాలి. ఏ గాడిద అవసరమైంది అపవాదికి? మొట్టమొదటి గాడిద చెప్పండి. బంధించబడిన గాడిది. దేంతో బంధించబడిందంట? శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మ అనే వాటితోటి బంధించబడిందంటండి. ఎవరి చేత బంధించబడింది? అపవాది చేత బంధించబడింది. ఈ బంధించబడిన గాడిద ఏం చేస్తుంది? మరెన్నడూ కూడా ఇక బంధించిన తర్వాత అతని కబంధ హస్తాల నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం ఇక్కడ లేదు. కారణం ఏంటంటే భక్తిని విడిచిపెట్టింది. విడిపించగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్న దేవుని హస్తాల నుంచి వెళ్ళిపోయి అపవాది హస్తాల్లో బంధించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరి చేతిలో పడుతుంది? అపవాది చేతిలో నుంచి జీవము కలిగిన దేవుని చేతిలో పడుతుంది. ఎప్పుడు? 2వ మానం తీర్పు అప్పుడు. అదే అండి, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట అతి భయంకరమైన వాక్యము సెలవిస్తుందండి. ఇప్పటి వరకు భయంకరమైన జీవితం జీవిస్తుంది ఆ గాడిద లోకంలో, అపవాది కబంధాస్తాల్లో. కానీ మరణించిన తర్వాత 2వ మానం తీర్పు అప్పుడు మాత్రం భయంకరమైన జీవము కలిగిన దేవుని చేతిలో ఏమండి పడుట అతి భయంకరమైన పరిస్థితి అండి. కాబట్టి ఈ గాడిద ఏం చేస్తుంది? బంధించబడింది. ఎన్నడూ కూడా ఇంకా వాక్యం అంటే ఆసక్తి, ప్రార్థన అంటే పలానా రోజున పలానా ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది, లేకపోతే సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది, ఏమండి కృతజ్ఞత కూడుకుంది, ఇవేమి జ్ఞాపకం ఉండవంట. కారణం ఏంటి? బంధించబడింది. ఎవరి చేత అండి? అపవాది చేత బంధించబడింది. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం ఉండవట. కారణం ఏంటి? ఎందుకు జ్ఞాపకం ఉండవు? వాడి చేతిలోకి వెళ్ళిన తర్వాత సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, బాధ మీద బాధ, శ్రమ వెనకాల శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వేదనలు, శోధనలు, పిల్లలను బట్టి, బంధువులను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి విపరీతంగా మొత్తుతుంటాడండి. వాడేం ఖాళీ ఉంచుతాడా?
వాడు పోషించినా ఖాళీగా ఉంచడు, బంధించినా ఖాళీగా ఉంచడండి. కాబట్టి ఎంత మాత్రం కూడా ఇక దేవుని వైపు లేకుండా ఈమె ఆత్మను బంధించేస్తాడు వాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరైనా కనబడి భక్తి కలిగిన స్త్రీ ఎవరైనా కనబడి ఈరోజు ఉపవాస ప్రార్థన కదా రావా, వస్తున్నావా అని అడిగితే వస్తానులే నువ్వు వెళ్ళు అని సమర్థించేతే తప్ప తెలిసినప్పుడు కూడా తెలియనట్టుగానే అపవాది చేత బంధింపబడుతుంటాయి ఈ గాడిదలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ గాడిదలు ఎలాంటి గాడిదలు? ఈ బంధకంలో పడిండు నిరీక్షణ లేని గాడిదలు. కానీ బంధకంలో వచ్చినప్పుడు కూడా ఒక నిరీక్షణ అనేది ఉంటే, ఒక విశ్వాసం అనేది ఉంటే, రండి మరలా మీ కోటలో ప్రవేశించారు. కానీ ఇదిగో దేవుడు మీ కొరకు చేతులు చాపుతున్నాడు, మీ బంధకంలో విడగొట్టు, దేవుడు నేను కలిగి ఉన్నాను, దేవుడు పిలవడానికి కూడా అవకాశం లేకుండా, నిరీక్షణ లేకుండా అపవాదికి అబద్ధ హస్తాల్లో బంధింపబడిన గాడిద ఈ మొట్టమొదటి గాడిద, బంధించబడిన గాడిద. ఇంకా దేనిలో బంధించబడుతుంది? ఆదాయ విషయంలో బంధించబడుతుంది. దశమ భాగం ఇవ్వదు, బంధిస్తుంది. ఏమండి? బంధించుకుంటుంది. ఎంత మాత్రం కూడా దేవునికి ఇవ్వదు, హృదయాన్ని ఇవ్వదు, దేహాన్ని ఇవ్వదు, ప్రార్థన జీవితం ఉండదు. మొన్న నేను ప్రార్థన చేయమని చెప్పిన ఒక అంశం గురించి మీకోసం, దాని గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అది నేను ప్రకటించిన తర్వాత నాకు శోధన వచ్చింది. మీకు అర్థమైందా? దానికోసం ప్రార్థన చేయమన్నాను, కానీ మీరు ఒక్కడు కూడా ప్రార్థన చేయట్లేదని నాకు అర్థమవుతుంది. చేస్తున్నామన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు వరకు మేము ఆగకుండా మీరు ప్రకటించిన దగ్గర నుంచి గత నెలలో మీరు ప్రకటించారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చేతులు ఎత్తండి. ఎత్తుతారా? హల్లెలూయా. నాకు ప్రతిదానికి కూడా పరిశీలన ఉంటుంది. నేనేం ప్రకటన చేశాను, సంఘం ఏం చేస్తుంది, నేనేం చేస్తున్నాను, ప్రతిదానికి పరిశీలన ఉంటుంది. ఈ గాడిదలు మరి దేని చేత బంధింపబడ్డాయి? ఈ గాడిదలన్నీ ప్రార్థన లేని జీవితం చేత బంధింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అంశాన్ని మనసులో పెట్టుకోలేని బంధకంలో ఉన్నాయి గాడిదలు. దేవునికి మహిమ కలుగును గాక. బంధించబడ్డామా లేదా? అపవాది చేత బంధించబడ్డాం. అందుకని మనకు జ్ఞాపకం లేకుండా చేస్తున్నాడు వాడు. ప్రార్థన జీవితం లేకపోతే శోధన మాత్రం నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నీకు, మనందరిని బట్టి సంఘానికి, అవిశ్వాసులైనటువంటి భక్తిహీనత కలిగిన విశ్వాసాలను బట్టి సేవకునికి ఇలాగ శోధన ఎలుబడి చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండో గాడిద ఏంటంటే లోకంలో తిరుగులాడుచున్న గాడిద. అంటే రెండో గాడిద ఏంటి? లోకంలో తిరుగులాడుచున్న గాడిద. దేవుని పని ఎంత మాత్రం కూడా చేయడానికి ఇష్టపడదండి. భోజనాల కార్యక్రమం కూడా శుభ్రంగా భోజనం చేస్తుంది, అన్నీ చేస్తుంది, చక్కగా చేసి వెళ్ళిపోద్ది. ఆకొకటి పడేస్తుంది, ఆకు తీయాలని జ్ఞానం కూడా ఉండదు. ఏమండి? పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలకి కడగాలి, శుభ్రం చేయాలి, పరిచయం చేయాలని జ్ఞానం కూడా ఉండదు.
ఎందుకు? లోకం లాగేస్తుంది, వెళ్ళిపోవాలి తొందరగానే, తిరిగేయాలి. ఈ గాడిద ఏ గాడిదది? లోకంలో తిరుగులాడుచున్న గాడిదండి. కనీసం ఆదివారం రోజు పరిచర్య అంతా పరిపూర్ణం చేసి వెళ్దామనే జ్ఞానం కూడా లేనటువంటి గాడిద. లోకంలో తిరిగే వాళ్ళని లోకం లాగేస్తుంది. దేవుని సేవలో ప్రయాసపడేవారిని దేవుని సేవ తృప్తిపరుస్తుంది. అది ప్రయాసపడమంటుంది, పరుగులెత్తు రమ్మంటుంది, దేవుని మహిమను చూడమంటుంది, ఆశీర్వాదాన్ని వారసుడిగా జీవించమంటుంది. ఆమేన్. కాబట్టి లోకంలో తిరుగుతున్న గాడిదట. లోకంలో తిరిగే గాడిదలకి ఇక దేవుని రోజు కూడా గుర్తుండదు, దేవుని ఆరాధన గుర్తుండదు, దేవుని పని గుర్తుండదు. ఎంత మాత్రం చూసినా లోకమే. అక్కడంతా కష్టపడతారు, శుభ్రంగా ఆ పని ఈ పని చేసేస్తారు, ఇక్కడికి వచ్చి నిద్రపోతారు. లేకపోతే ఒక అరగంట కూడా ఇక్కడ కూర్చుని వాళ్ళకి అప్పగించిన పని చేయకుండా వెళ్ళిపోయి చైర్ల మీదకి వెళ్ళి కూర్చుంటారు. ఒక మోకాలు వేసి ఒక అరగంట ప్రార్థన చేయించిన అనుకోండి, ఇక్కడ నేను మచ్చటి వారం 50 మంది వచ్చిన వాళ్ళు 5 వస్తారు. దేవుని స్తోత్రం. నిజమది, మీకు అర్థమవుతుందా? అంతే అది. ఎందుకంటే 1 గంట చెప్పవలసిన వాక్యం 2 గంటలు చెప్పాను అనుకోండి, ఇంకా అసలే రారు. వాస్తవం అది. మేము వేస్తున్నామండి మోకాలు వేసి ప్రార్థన, మాకు ప్రార్థన జీవితం లేదనుకుంటున్నారేమో పక్క వాళ్ళతో మాట్లాడుకుని. మీరు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమవుతున్నాయి. మీకు అర్థమవుతుందా? నీకు ప్రార్థనా జీవితం ఉంటే నేను చెప్పిన అంశం కోసమే ప్రార్థన చేస్తామని రుజువైంది నాకు. ఒక్క మాటే కదా, సావుకులు తలపెట్టిన సమాధి స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీ దోషను కాంక్షను తీర్చండి అని ఒక్క మాట చెప్పలేని దాన్ని నువ్వు అరగంట సేపు మోకరించి ప్రార్థన చేస్తానంటే, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తాను, సంఘం కోసం ప్రార్థన చేస్తానంటే నేను ఎలా నమ్ముతాను? అంతే కదా. మీరేం నమ్ముతారా? నమ్మరు కదా. అది అర్థం చేసుకోండి. ఈ లోకంలో తిరుగులాడుతున్న గాడిద ఏం చేస్తుంది? తన భక్తిని విడిచిపెట్టి భక్తిహీనులు భారాన్ని భుజాన్ని వేసుకుంటుంది. కూతురు భారమో, అల్లుడు భారమో, కొడుకు భారమో, తండ్రి భారమో, పిల్లల భారమో వేసుకుని భక్తి విడిచిపెట్టి వాళ్ళ భారాలన్నీ మీద వేసుకుని తిరుగుతుంది. ఈరోజు ఈ భారాలన్నీ మోయడానికి శక్తినిచ్చిన దేవుడు, బలం ఇచ్చిన దేవుడు, గొప్ప ఉన్నత స్థానం ఇచ్చిన దేవుడు, అనేకులు సహకరించేలా ఉంచిన దేవుడు అని ఎవరు కూడా యోచించరండి. ఎవరు కూడా యోచించరు. ఈ మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ సరి చేసుకుంటే మీకు మేలు. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు, దేవుడే మాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఈ నిజాలు మీలో ఉన్నప్పుడు. లేని మాట్లాడుతున్నాను అనుకోండి, దేవుడు మాట్లాడలేదు, పాస్టర్ గారే మాట్లాడుతున్నాను అనుకో, చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. లేని మాట్లాడుతున్నాడు అనుకోండి, దేవుడు మాట్లాడలేదు, పాస్టర్ గారే మా రంగులన్నీ తెలిసి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు. కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడు మీతోటి. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి స్తోమత ఇచ్చింది దేవుడే, నువ్వు ఏ పని చేసుకోవడానికి దేవుడు స్తోమత ఇచ్చింది దేవుడే. ఏ విషయంలో దేవుని మీద ఆధారపడలేదు నువ్వు? నీ బిడ్డ విషయంలో ఆధారపడ్డావు, కుమార్తెల విషయంలో ఆధారపడ్డావు, పిల్లల విషయంలో ఆధారపడ్డావు, ఇల్లు విషయంలో ఆధారపడ్డావు, రోగం విషయంలో ఆధారపడ్డావు. ఇన్ని విషయాలు కూడా దేవుడు మేలు చేశాడు. ఈరోజు ఆయన్ని విడిచిపెట్టే లోకంలో తిరుగులాడుతున్నావంటే ఒకసారి ఆలోచన చేయాలి. నేను మీకోసం మాట్లాడట్లేదు, అపవాదికి అవసరమైన 7 గాడిదల కోసం మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక 3వ గాడిద చూసుకుంటే ధనాపేక్ష కలిగిన గాడిది. ఈ గాడిద ఏంటండి? ధనాపేక్ష కలిగిన గాడిద అంట. అంటే డబ్బు అంటే ఆశ. మీకు అర్థమవుతుందా? మొదట్లో చెప్తారు, ఏమంటే మా అమ్మాయికి నిలింది అనుకోండి, నేను మొదటి జీతం ఇచ్చేస్తానని, తర్వాత 5,000 పంపిస్తారు. ధనాపేక్ష కదా అది? ధనాపేక్ష కదా. మొదట్లో ఇదిగో గవర్నమెంట్ వారి సొమ్ము నాకు ఈ 70,000 రావాలి, 60,000 రావాలి, వస్తే 10,000 12,000 ఇస్తారంటారు. తర్వాత 2,000 ఎట్టుకొచ్చిస్తారు. అది నేను నేను తీసుకుంటానా? మరి నువ్వు మొదట్లో 12,000 10,000 ఇస్తున్నావు, నేను తీసుకుంటానా? తీసుకోను. ఏం చేస్తాను? నేను బాధ పెట్టకూడదని కానుకలు పెట్టి వేసేయమంటాను. కానుకలు పెట్టి వేసి వెళ్ళిపోతారు 2,000. ఇది న్యాయమా? ఇది ధనాపేక్ష కదా? నువ్వు ఒప్పుకున్నా కదా, నేను అడగలేదు కదా. ఏమండి, నేను అడిగానా? అడగలేదు కదా. మీరే నిర్ణయం తీసుకుంటారు. మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం దేవుని ముందు కనపరుచుకోవాలొద్దా? ఏమండి, కనపరుచుకోవాలొద్దా? ఇప్పుడు అననీయ సప్పిరాలు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఆస్తిని ఇచ్చారు లేదా? వాళ్ళ ప్రేరేపణతో అనేక మంది ఇచ్చారు. ఈయన వెనకాల ఇచ్చిన వాళ్ళందరూ సంపూర్ణంగా ఇచ్చేశారు. వీళ్ళు కొంత దాచుకుని అమ్మిన దాంట్లో కొంత ఇచ్చారు. దానివల్ల మేలు జరిగిందా కీడు జరిగిందా? వాళ్ళకి చెప్పాలి. మీరు విన్నారు కదా, కీడే జరిగింది. వాళ్ళ ఇంట్లోంచి బయటకు రాకముందు దైవజనం ముందు అబద్ధం ఆడితే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. చనిపోలేదా? అననీయ సప్పిరా ఇద్దరు చనిపోయారు.
మరి ముంచుకున్న సొమ్ము మిగతా మిగిల్చుకున్న సొమ్ము ఎవరు చెందింది? ఎవరికి చెందలేదు. చూసారా? అర్థం చేసుకోవాలి. ధనాపేక్ష కలిగినటువంటి గాడిదండి. ధనం కంపల్సరీ, ప్రతి మనిషికి ఆశే, అది కంపల్సరీ ఉండాలి జీవించడానికి, కాదంటలేదు దేవుడు. అందుకే ఆయన రోజులో 1 గంట అడిగాడు. మీరు పనులకి వెళ్ళిపోతానని చెప్పేసి ఫ్రైడే ఈవినింగ్ పెడుతుంటే రాత్రులు రాలేకపోతానని పగలు మార్పించారు. రాకపోవడం అది మీకు ప్రశ్నార్థమై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడా, పాస్టర్ గారే మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. అదండి. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మనకి ఇంచుమించు 35 కుటుంబాలు పైనే ఉన్నాయి. కానీ ఇక్కడ దశంభాగం ఇచ్చే కుటుంబం ఒకే కుటుంబం, పేద కుటుంబం. మరి మిగతా 34 కుటుంబాలు ఏం చేస్తున్నాయి? మీ సొమ్ము దేవునికి ఇవ్వాలొద్దా? ఇవ్వాలొద్దు చెప్పండి. దేవుడు ఇవ్వకుండా నీకు శక్తి వచ్చేస్తుందా? అనారోగ్యం పాలు చేసేది అనుకోండి, పనికార పథకానికి వెళ్తావా? ఇతరులకు పరిచయం చేయడానికి వెళ్తావా? వెళ్ళగలవా? మంచం మీద ఉండి పరిచయం చేయగలవా? చెప్పండి. చేయలేం కదా. ఇవన్నీ ఇస్తున్నాడు కదా దేవుడు. ఎందుకు ఇస్తున్నాడు? దేవుడు ఎంత అడుగుతున్నాడు? నీకు 100 ఇచ్చి అందులో 10 అడుగుతున్నాడు ఆయన. ఏమండి? 24 గంటల సమయం ఇచ్చి అందులో 2 గంటలు అడుగుతున్నాడు నీకు రోజులో ప్రార్థన జీవితం. ఏమండి? ధనాపేక్ష కలిగిన గాడిదంట. యేసుప్రభు దగ్గర కూడా గాడిద వచ్చింది, ధనాపేక్ష కలిగిన గాడిద. ఆ గాడిద పేరేంటి చెప్పండి? యోధ. తెలియదా మీకు? నిన్న కాక మొన్నే కదా మాట్లాడుకున్నాం మనం గుడ్ ఫ్రైడే రోజు. ధనాపేక్షతో వచ్చాడా లేదా? మాట్లాడండి. ధనాపేక్షతో వచ్చాడా లేదా? వచ్చాడు. కాకరికి ఆ ధనం కోసమే ప్రభుని నమ్మేసుకున్నాడు. పునః ధనం అనిపించాడా? అనిపించలేదు. ఉరి పోసుకుని చనిపోయాడు. మనం ఆశించి మనకి ఏం చేస్తుందో సరే ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4వది మాట వినని గాడిద. ఇదేంటండి? మాట వినని గాడిద. ఇక్కడికి వస్తారు, ఏ మాట వింటారు మీరు? మీ రోగములు పోవును గాక, మీకు ఆశీర్వాదం వచ్చును గాక, మీ అప్పులు తీరిపోయిన గాక. ఇప్పుడు చెప్తున్న పాస్టర్లు అన్నీ అయ్యే చెప్తున్నారు. ఏమండి? మీరు ఇల్లు కట్టుకుని గాక, ఈరోజు రోడ్డు గోల్డ్ వేసావు చైను, వచ్చే సంవత్సరం నీకు 3 తులాలు అసలు గోల్డ్ చైను వచ్చును గాక. అబ్బా, మా పాస్టర్ గారు ఎంత మంచోడో. ఏమండి? ఎవరు చెప్పారు మీ అబ్బాయికి ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు మీ ఆయనకి తాగుడు మాండని? ఎవరు చెప్పారు మీకు అప్పులు తెరవని? ఎవరు చెప్పారు నీకు ఇల్లు కట్టమని? ఎవరు చెప్పారు నీ గర్భిణీ రాదని? ఇలాంటి మాటలు ఎంత ఇష్టమో మనకి. అందుకు వచ్చాడు యేసు ప్రభు. ఎందుకు వచ్చాడమ్మా? ఎందుకు వచ్చాడు చెప్పండి మీరు, వాక్యం తెలిసిన వారైతే. ఎందుకు వచ్చాడైనా? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదిగో లోక పాపమునంతటి కూడా మోసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. నెంబర్ 3, అపవాది క్రియలు అయిపరచడానికి వచ్చాడు ఆయన. అవునా కదా చెప్పండి. మరి మీ గర్భిణీలు ఇవ్వడానికి, అప్పులు తీర్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు. నువ్వు చేసిన అప్పులు నువ్వే తీర్చుకోవాలి. దాని శక్తిని బలం ఇవ్వని అడగాలి. తప్పక ఇస్తాడు. ఆయన సందులో నీ శరీరాన్ని నలగొట్టుకుని అడగాలి. నీకు ప్రార్థనా జీవితం లేదు, ఏమీ లేదు, ఎలాగ అప్పులు తీరుతాయి? ఎవరో ఒక ఆయన ప్రశ్న చేస్తే అయిపోతాయి. ఎవరు చెప్పారు నీకు అప్పులు తీరవని? ఎవరు చెప్పారు నీకు బంగారం సంపాదించుకోవని? ఎవరు చెప్పారు నీకు 3 బిల్డింగ్ కట్టుకోలేవని? ఎవరు చెప్పారు నీ జీవితం మరణం వరకు పురుగుడుచులను చచ్చిపోతావని? ఎందుకు వచ్చినవండి ఇవన్నీ? పురుగుడుచులను బంగాళాలుగా మార్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి. ఏమండి? సమర్పణ కలిగి నీ దేహము దేవుని ఆలయమని బ్రతకమని దేవుడు చెప్తుంటే నీకు బంగారం ఇవ్వడానికి వచ్చాడా దేవుడి లోకానికి? ఏమండి? నువ్వు పాపం విడిచిపెట్టి పరిశుద్ధుడు కమ్ము. నువ్వు పరిశీలన చేసుకో, నీ ఆత్మ పరిశీలన చేసుకో, పరిశుద్ధత కలిగి జీవించు, నిబంధన జీవితం కలిగి జీవించు, నిబంధన చేసుకో. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాను, కానీ పాపులను మాత్రమే పరిశుద్ధులు చేయడానికి వచ్చాను తప్ప పాపంలో జీవించి మరలా 2వ మరణాన్ని ఆహ్వానించడానికి నేను రాలేదని చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. 2వది, నీ ఆత్మనే ఆయన రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. నీకు ఒక యోగ్యమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకంలో. విలువలన్నీ జీవితానికి విలువలు ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకంలో. అంతేగాని బిల్డింగ్లు ఇవ్వడానికి వాటి కోసం అది నువ్వు చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. నీ తెలివితేటలతో, నీ జ్ఞానంతో దేవుని మీద ఆధారపడి
దేవుని తెలివితేటలు ఇమ్మని అడిగి ఆయన దగ్గర పొందుకుని ప్రార్థన చేసి కష్టపడి సోమరివల్లి జీవించకుండా వాళ్ళ మీద ఆధారపడి జీవించకుండా నీ నిర్ణయాన్ని నీ గోల్ నెరవేర్చుకోవడం దేవుని మీద ఆధారపడి ఆయన చెప్పిందలా చేస్తూ ప్రతి ఆరాధనకు వస్తూ కృతజ్ఞత కలిగి జీవిస్తూ దశంభాగాలు ఇస్తూ మరి దశంభాగం సమయం ఇస్తూ నీ దేహాన్ని నెలగొట్టుకుంటూ ఆయన నెలంగా మార్చుకుంటూ ఆరోగ్యాన్ని శక్తిని సంపదను సంపాదించుకుంటూ నువ్వు ఈ లోకంలో నిజంగా యోగ్యుడిగా ఉండాలి, నిజంగా బంగ్లాతో కలిగి ఉండాలి, నిజంగా ఆస్తి కలిగి ఉండాలి, నిజంగా బంగారం కలిగి ఉండాలి. వీటన్నిటికంటే ముందు దేవుని కలిగి ఉండాలి. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నువ్వు ఏది కలిగి ఉండలేవు. ఒకవేళ కలిగి ఉన్న శూన్యం అవి, వాటి వల్ల నీకు నెమ్మది ఉండదు. ఎలా మీరు చెప్పగలుగుతున్నారంటారా? ఒకటి లోకమంతా సంపాదించిన తన ప్రాణమును పోగొట్టుకున్న వాడి వల్ల వానికి ఏమి ప్రయోజనం వాక్యం చెప్తుందా లేదా? ఒకడు బాగా వ్యవసాయం పండించాడు, చాలా బాగా పండింది, గదులు కట్టించాడు, అరలు కట్టించాడు, గాదులు కట్టించాడు, అన్నింటిలో పోచాడు. ఆ రాత్రి వెళ్ళి పడుకుని మంచం మీద పైకి చూసి అంటున్నాడు, నా ప్రాణమా సుఖించము సంతోషించము, ఇదిగో నీ కొరకు తరాలు సరిపడి దాన్ని కూడబెట్టాను అన్నాడంట. ఆ వెంటనే ఒక స్వరం వినపడిందంట, వెర్రివాడా ఈ తెల్లవారుజాము నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడంట. సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు నెమ్మది ఉందా? ఆస్తి వల్ల నెమ్మది ఉంటుందా? ఎంత కావాలో అంతే కావాలి. అందుకని భక్తుడైన సొలొమోను మరి ఆయన అడగకుండానే ఆయనకంటే ధనవంతుడు లేడని ప్రకటించి దేవుడు గొప్ప ధనాన్ని ఇచ్చాడా లేదా? అలాంటి వ్యక్తి ఆఖరిలో ఏమన్నాడైనా, ఏ దినమో కావాల్సిన అనుదిన ఆహారం ఆ దినం మాత్రమే నాకు దయచేయి బాబు, ఇంకెక్కువ వద్దు. ఎందుకంటే ఎక్కువైతే గర్విష్ఠుని అయిపోతాను నేను. పరిస్థితులు మారిపోతే గర్విష్ఠులు అయిపోతారు. దైవజనుడు మాట అంటే లెక్క ఉండదు, దేవుని మాట అంటే లెక్క ఉండదు. అప్పులు తీరిపోతే గర్విష్ఠులు అయిపోతారు. నాకేంట్లు అనుకుంటారు, నా చెయ్యి పైన ఉందనుకుంటారు. అందుకని చెప్పాడన్నమాట, ఎక్కువిస్తే గర్విష్ఠుని అయిపోతుంది, తక్కువ ఇస్తే పేదవాడిని దొంగలిస్తాను, నీ నామానికి అవమానం తీసుకొస్తున్నాడు. ఇదంతా వాక్యమా లేకపోతే నేను మాట్లాడుతున్నానా? అమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడా, నేను మాట్లాడుతున్నానా వాక్యాన్ని? దేవునికి మహిమ కలుగును గాక. గర్విష్ఠులు తప్పక అణచివేయబడతారు. ఇది ఎవరిలో ఉండడానికి వీల్లేదు, మీలో ఉండడానికి వీల్లేదు, నాలో ఉండడానికి వీల్లేదు. ఆమె ఎందుకంటే మన దేవుడు సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడు, తగ్గింపుని ఇష్టపడే దేవుడు. ఆ గాడిద అలా తగ్గించుకుంది కాబట్టి ఆయనకు అవసరమైంది అది ఒక్క గాడిదని. చపలకు దేవుని మహిమపరచండి. ఈ ధనాపేక్ష కలిగిన గాడిదలు 2 గాడిదలు చూసాం మనం. ఏమండి, ఇంకో గాడిద కూడా ఉంది. అది యవన కాలపు గాడిద, అది ముసలి గాడిద కాదు, అది యవనస్తుల గాడిద. అది ఆ గాడిద ఏం చేసింది? గబగబా యేసుప్రభు దగ్గరికి వచ్చింది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగిందా లేదా? అడిగిన తర్వాత నేను ఏం చెప్పాడు? ఇదిగో నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దని చెప్తుంటే అవన్నీ నేనేం చేయట్లేదు, చిన్నప్పటి నుంచి అవి నెరవేరుస్తూనే ఉన్నాను. అయితే నీ కూడా కొదువుగా ఉంది. ఏంటో కొదువా? నీ యావదాస్తు నమ్మేసి బేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించన్నాడు. దేవుని స్తోత్రం. వెంబడించిందా? ఏమైందా గాడిది? ఓ ఏడుపంట బూర్న దశంభాగం ఇచ్చేలా 2 గంటల 40 నిమిషాలు నేను దేహాన్ని అలగొట్టుకోవాలా? ఏమండే, ఇంట్లో ఒక మూల దేవునికి ఇవ్వాలా అని ఏడ్చి పోయిందంటండి. పోయిందా లేదా? దుఃఖపడిచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ధనాపేక్ష కలిగిన గాడిదలు ఉంటాయంటే అనుకోవచ్చు మీరు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. 4వ గాడిద ఏంటిది? మాట వినని గాడిద. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, మాట విన్న. ఇది ఎంత మాట కూడా దేవుని మాట విందటండి. విన్నట్టు యాక్చేస్తుందట. సన్నిధిలోనే ఉంటుంది, వాక్యం వింటుంది. విన్న తర్వాత విడిచిపెట్టేద్ది. విడిచిపెట్టకపోతే నేను చెప్పిన చిన్న ప్రార్థన మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు అర్థమవుతుందా? అవకాశం ఇచ్చారు మీరు, దేవుడు అడగడానికి అవకాశం ఇచ్చారు. అపవాది కూడా అలాగే అవకాశం ఇచ్చారు. ఎవరిని కూలగొట్టడానికి? నన్ను కూలగొట్టడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సంఘంలో జరిగిన విషయాలు. మరొకసారి ఈరోజు ఒక విషయం చెప్పాను, తర్వాత ఇంకొక విషయం చెప్తాను ఇంకొక వాక్యంలో. ఏం చేశానో నేను, ఎలాగ ఏలుబడి చేసిందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మాట వినని గాడిద. ఇది సేవకుడు మాట విందో, దేవుని మాట విందో, సంఘ పెద్ద మాట విందో, సేవకురాల మాట విందో, పక్క సహోదరి మాట కూడా విందో. నేనే ఎవడా అంటారు కదా, మాట విన్నని. అడి పేరేంటి పేరు? నేనే అదండి. తెలుసు మీకు, ఆడు బాగా తెలుసు, బాగా గుర్తుంటాడు మీకు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ గాడిదలేంటి? మాట వినని గాడిదలండి. విన్నవాళ్ళు అయితే ఏం చెప్తారు? వాక్యం అడిగినట్టు బదులు
ఇస్తారు, బదులు ఇవ్వరు. వస్తారో రారంటే కూడా బదులు ఇవ్వరు. ఏంటి? 2 పడవల మీద ప్రయాణం చేసే గాడిదలు. దేవుని స్తోత్రం. మాట వినని గాడిదలండి. కాబట్టి ఇక 5వ చూసుకున్నట్లయితే శరీర కోరికలు గల గాడిద. దేవుని స్తోత్రం. ఏంటంటే ఇది శరీర కోరికలు. కొంతమందికి 80 ఏళ్ళు వచ్చినా శరీర కోరికలు సావండి, సావో. కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా పిల్లలు పుట్టేసినా వాళ్ళ సోకు మాత్రం సావదు. ఏమండి? సోకు మాత్రం చంపుకోరు. శరీర కోరికలు. బాగా తినాలి, బాగా ధరించాలి, తింటే విలువైన తినాలి, కడితే విలువైన బట్ట కట్టి చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. శరీర కోరికలండి. పెద్దోళ్ళు అయ్యింది కూడా చిన్నపిల్లలతో ఏలకొలాడడం, వాళ్ళని అపహాస్యం చేయడం. అవునగా చెప్పండి. శరీర కోరికలు. చిన్న పిల్లలు, పసిపిల్లల్ని, కొడుకు కూతురు ఉన్నది అనుకోండి దగ్గర, ఇన్ని బావే, ఇన్ని మదలరా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నేను. దేవుని స్తోత్రం. ఏంటి? నువ్వు పెళ్ళిళ్ళు లేవు కదా, పోయే కాలంలో ఉన్నావు. వాళ్ళ పెళ్లి గురించి నీకెందుకు? వాళ్ళ తల్లి గర్భంలో వేసిన దేవుడు నిర్ణయిస్తాడు. అది దేవుని స్తోత్రం. ఏమండి? శరీర కోరికలు. కోళ్ళు కూతురేమో తగ్గించుకుని వాళ్ళు మామూలుగా వెళ్తే, ఈవిడ మాత్రం శుభ్రంగా వడ్డాన్ని పెట్టేసుకుని, నగలెట్టేసుకుని, బాగా వర్క్ షేర్ కట్టేసి, లిఫ్ట్కి రాసేసి, మీరు కాదు సిటీల్లోనూ, దేవుని స్తోత్రం, తయారై వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయాక ఏం చేస్తాయి? ఈ ముసలోళ్ళకి ముసలి గాడిదలు ఉంటాయి, ఇక్కడ పడుచు వాళ్ళకి పడుచు గాడిదలు ఉంటాయి. అవి వాక్యం లేని గాడిదలు. ఆ గాడిదలు సకిలిస్తే ఈ గాడిదలు నవ్వుతుంటాయి, ఈ గాడిదలు నవ్వుతుంటే గాడిదలు సకిలిస్తుంటాయి. ఏమండి? పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతే ఎక్కలేని ఒకసారి వచ్చేస్తాను బాబు. తూర్పుగోదావరి వాళ్ళకే ముసలోళ్ళు కూడా పసుపులు సరసాలు, పౌడర్ సరసాలు, గిలిగింతలు, చక్కెల గింతలు. అసలు రెచ్చిపోతారు. అక్కడ సేవకుడు ఉన్నాడని, అక్కడ ఒక పరిశుద్ధ వివాహం జరుగుతుందని ఇలాంటివి ఉండవు. ఏంటి? శరీర కోరికలు కలిగిన గాడిదలండి. పందిరి చుట్టూ పరిగెత్తించేస్తారు ఒక ఆవిడ. ఈవిడ ముసలావిడే, ఆడో ముసలావిడే. వీళ్ళకి అవసరమో చెప్పండి? పంతులు గారి పిల్లగట్టుకు లాగడం, ఆయన రాళ్ళతో కొట్టడం. ఒకడైతే పేడకడుతూ కడతాడు పట్టుకొచ్చి, పాపం అది తీసుకోలేక కడుక్కోలేక నానా బాధ పడుతుంటాడు అతను. దేవుని స్తోత్రం. ఇప్పుడు లేవులయ్యి, తగ్గాయి కొంచెం. కనుక ఏంటి? శరీర కోరికలు గల గాడిదలు. ఎక్కడైనా ఫంక్షన్ ఉంది వెళ్ళిపోతే తప్ప దేవుని సందుకు రావు. అందులో బంధించబడ్డాయి. ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ సంబంధాల కార్యక్రమాలు, రక్ష సంబంధాల కార్యక్రమాలు, అందులో నిమగ్నం అయిపోతారు తప్ప దేవుడి దంచా జరిగిస్తున్నాడు దేవుడు కూడా స్థానం ఇవ్వాలని దేవుని యొద్దకు రావు. శరీరాశలు, లోకాశలు, బంధాలు, బంధుత్వాలు, వీటిలో బంధించబడుతుంది ఒక గాడిద. అత్తమాటికి ఇంకా ఆలవైపే. మరి దేవుని వైపు ఎప్పుడు? నీ పిల్లని ఎప్పుడు కాచుకుంటావు? నీ హృదయాన్ని ఎప్పుడు కాచుకుంటావు? నీ ఆత్మను ఎప్పుడు సిద్ధపరచుకుంటావు దేవునికి? వాళ్ళందరూ నేను రక్షిస్తారా? ఎవడు సాగుతాడు, వెళ్ళిపోతాడు. ఎవడో దేవుడికి ఆయుష్ ఇస్తాడు, బ్రతుకుతాడు. అవునగా చెప్పండి. చనిపోయి మృతులు కార్యాలు జరిగించుకుంటారు. మృతుల కోసం నువ్వు ప్రయాసపడ్డం ఏంటి? నిన్ను జీవింపజేసి నీ బాధ నుంచి బయటికి తీసుకొచ్చి నీ ఆరోగ్యం పోగచేసి నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలం ఇచ్చి, స్తోమతని మార్చి, ఈరోజు నీకు విలువనిచ్చి, జీవం గల నా దేవుని కుమార్తెకు పేరిచ్చి జీవింపజేస్తున్న దేవుని వైపు ఉండకుండా మనుషుల వైపు ఎంతకాలం తిరుగుతావు? నువ్వు తిరుగుతావు. నీ కాలు చేయి బాగున్నంత వరకు తిరుగుతావు. నేనే తిరిగాను మొన్నటిదాకా బండి మీద. ఇప్పుడు తిరగలనా? టీ గ్లాస్ కింద పెట్టాలంటే మనిషి ఉండాలి. నాకు టీ గ్లాస్ చేతికి రావాలంటే మనిషి ఉండాలి. కనీసం చెమట పడితే తుడుచుకోవాలంటే మనిషి వాళ్ళు టవల్. అర్థం చేసుకుని నన్నే తీసుకోండి. మీరు అందరూ నీతిమంతులు, నేను భక్తిపోండి, అందుకే నాకే జరిగింది మీరు అనుకోవచ్చు. యేసుప్రభు గురించి కూడా అలాగే అనుకున్నారు. అతిక్రమకులను బట్టి అతను గాయపరచబడ్డాడు అనుకోలేదు. ప్రతి ఒక్కరం కూడా వ్యాధులతో కలిగి ఉన్నాం కంటే వ్యాధులు అనిపించడం అనుకోలేదు. దేవుడి చేత బాధ అనిపించిన వాడుగాను, దేవుని చేత బాధను వాడిగా ఇచ్చారంటే ఆయన్ని. అంతేగాని మా భక్తిహీతను బట్టి, మా అవిశ్వాసాన్ని బట్టి సంఘ సేవకుని నిలబడిచేసింది అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని స్తోత్రం. అసలు నిజానికి నాకే భక్తి లేకపోతే నా ప్రాణమే పోను ఆ సమయంలో. హల్లెలూయా. ఈరోజు ఇప్పటికి 40 రోజుల దగ్గర అవుతుంది. ఈ బాధను భరిస్తూనే రాత్రి పగలు కూడా దేవుని మహింపరుస్తున్నాను. మీరైతే మంచమించలేగరు ఆ బాధ వస్తే. రాత్రి 2 గంటల నుంచి తెల్లవారు 5 వరకు స్తుతులు స్తోత్రాలు ప్రార్థనలోనే ఉంటున్నాను. మీకు తెలియదు.
అందుకొరకే నాకు ఈ శ్రమకు అప్పగించి దేవుడు ఈ ప్రార్థనా జీవితాన్ని ఇచ్చడం. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. మీరు అనుకోవచ్చు, ఏదైనా శ్రమ వస్తే మీరు అనుకోవచ్చు, ఏంటి నాకు ఈ బాధ అని అనుకోవచ్చు. మీకు భక్తి లేకపోయినా, నాకు ఎంత భక్తి ఉన్నా అది నా మేలు కొరకే అనుకోగలను. నేను సంఘం మేలు కొరకు, సంఘం ఎక్కడ తప్పిపోతుందో దాన్ని సరి చేయడానికి ఈ యొక్క శోధన చూపించాను తప్ప నేను బలహీనని చెప్పుకోవడం కాదు. నేను ఎప్పుడు బలవంతుడిని దేవుని కలిగి ఉన్న త్వర. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. హల్లెలూయా. శరీర కోరికలు కల గాడిదలండి ఇవి. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తుంటాయి. ఈ పెద్దోళ్ళు అయ్యింటి కూడా యవనస్తులను పాడు చేస్తారు. ఆ యవన కుమారుడికి యవన కుమార్తె కలిపి కబుర్లు అందిస్తుంటారు, ఫోన్లో మాట్లాడిస్తుంటారు. ఇవన్నీ ఏంటి? విశ్వాసులు అయ్యింటి కూడా శరీర కోరికలు గల గాడిదలు. ఎదిగిన పిల్లల దగ్గర భార్యాభర్తల దగ్గర అపహాసం ఆడుకుంటారు, వేళకోళాలు ఆడుకుంటారు, ప్రత్యేకంగా మాట్లాడుకోరు. వాళ్ళు ఎదరే సరస్వతులు మాట్లాడుకుంటారు, ఇద్దరు నవ్వుకుంటారు, కలిసిమెలిసి వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తుంటారు. పిల్లలు పాడవకపోతే ఏమవుతారు? శరీర కోరికలు కల గాడిదలు. వాక్యం చేత బంధింపడితే ఈ పరిస్థితులు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోది వేషధారి గాడిది. ఇది ఆరోది గాడిదండి, వేషధారి గాడిది. పైన ఒక వేషం, లోపల ఒక వేషం. పైకి ప్రేమించినట్టుగా మాట్లాడడం, లోపల బాగా జరిగింది. పోతే అస్తమాటికి మమ్మల్ని తినేతకి గద్దించేస్తాడు. మూలనడిపోయాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిపోతున్నాడు. దేవుని స్తోత్రం. మేము అందుకే వెళ్ళడం మానేసాం. శుక్రవారం మనం సంపూర్ణ ప్రార్థనకని స్టేషన్ చూపుడు ఎన్ని బూతులు తిట్టినా సరే వెళ్ళిపోతావు స్టేషన్ తెచ్చుకోవటానికి. దేవుని స్తోత్రం. కొలాయి దగ్గర ఎన్ని బూతులు ఆడుకున్నా సరే అవసరమైతే మళ్ళీ మాట్లాడి అక్క క్షమించక్క, ఏమనుకోకక్క అని సమాధాన పడిపోతాం. దేవుని స్తోత్రం. అలా వేషధారి గాడిద. ఇదేంటి? దీని పరిస్థితి ఏంటి? లోపల ఒకటి, పైన ఒకటి. పైకి ప్రేమించినట్టు మాట్లాడడం, లోపల ద్వేషం ఉంచుకోవడం. పైకి యేసుని ప్రేమించినట్టు మా దేవుడు గొప్పవాడని చెప్పడం, నువ్వేమో భక్తిలతో పనికి వెళ్ళిపోవడం, వేషధారులతో పొందుకెళ్ళి ప్రకటనకి వెళ్ళిపోవడం, శరీర కోరికలు కానీ లేడీస్తో కలిసి వాళ్ళతో వెళ్ళిపోవడం, సీరియల్ చూడడం, సినిమాలు చూడడం. వేషధారతనమా కాదా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాట ప్రకారంగా జీవించిన ప్రతి ఒక్కరికి వేస్తారులే. ఆమేన్. 7వ గాడిద ఏంటిది? లోబడిన గాడిద. ఏ గాడిదండి? లోబడదు. ఎంత చెప్పినా లోబడదు, ఎంత గద్దించినా లోబడదు. లోబడిన వరకు ఏంటి? శ్రమ. అవునగా చెప్పండి. లోబడిన ట్యాక్ చేస్తుంది. కొన్ని గాడిదలు అనుకోండి మాట్లాడవు, తిరిగి అరవు. ఆకలేసినారో, బాధ కలిగినారో, బోధ చేసినారో, అమ్మ వస్తారా రారన్నా చెప్పు. నీకు అర్థమవుతుందా? అంతే. ఇప్పుడు అట్లా పనే చేసుకుని వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత వరుచుకుంటావు వరుచుకో, ఏం చేసుకుంటావు చేసుకో. మేము వచ్చినాడు వస్తాం, రాన్నాడు దాన్ని చేయి చూపించాలా నీకు? నువ్వు అంత గొప్పోడువా అలా చెప్పావు కానీ అని మౌనంగా ఉండిపోతాయి ఈ వేషధారి గాడిదలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కావాల్సిన గాడిద ఒకటే, ఆయన మాటకు లోబడేది, ఆయన చిత్తాన్ని జరిగించేది, ఆయన భారాన్ని మోచేది, ఆయన ఆనందింపజేసేది, ఆయన స్తుతించేది. ఆ గాడిదే కావాలి. అది ఎటువంటి స్థితిలో ఆయన నడిపించి ఆ గాడిదని గొప్ప చేస్తాడు దేవుడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.